బూతుల మంత్రిగా అనితర సాధ్యమైన ప్రఖ్యాతి పొందిన గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ అధినేత జగన్ గాలి తీసేశారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని చెప్పకనే చెప్పేశారా అంటే నాని అనుచరులు అవునని అంటున్నారు. నానికి పోటీగా జగన్ గుడివాడ నియోజకవర్గం నుంచి హనుమంతరావును రంగంలోకి దింపనున్నారు అని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నానికి జగన్ హ్యాండ్ ఇచ్చేశారని, నియోజకవర్గంలో నానికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది అన్న నివేదికలను చూపి ఆయనకు టికెట్ నిరాకరించేందుకు రెడీ అయిపోయారని నాని అనుచరులు చెప్తున్నారు. ఇందుకు ఉదాహరణగా గుడివాడ నియోజకవర్గంలో వెలిసిన హనుమంతరావు ఫ్లెక్సీలు చూపుతున్నారు. ఐపాక్ సూచన మేరకు జగన్ కొడాలి నానిని పక్కన పెట్టేసి హనుమంతరావును గుడివాడ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. హనుమంతరావు గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సీఎం గా ఉన్న సమయంలో ఆయన సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. జగన్ ఏపీ సీఎం అయిన తర్వాత ఆయన కొడాలి నానికి సన్నిహితంగా మెలుగుతూ వస్తూ ఉన్నారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే నాని జగన్ కు వీరభక్త హనుమాన్ లాంటి వారు. జగన్ మెప్పు కోసం కొడాలి నాని ముందు వెనుకలు ఆలోచించకుండా అసెంబ్లీలోనూ బయట కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. చంద్రబాబు కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన భాషతో అత్యంత వివాదాస్పదుడిగా మారారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం నాని లక్ష్యంగా ఎదురుదాడి చేస్తోంది. క్యాసినో నుంచి గుడివాడలో జరిగే దందాలను బయటపెడుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నానిని అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదు అన్న లక్ష్యంతో గుడివాడ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే కాలం కార్యం గంధర్వులే తీర్చారన్న చందంగా నాని ఎన్నికల బరిలోకి దిగకుండానే ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ పార్టీ పెట్టినట్టు నుంచి ఆయనకు వీర విధేయుడుగా ఉంటూ ఆయన మెప్పు కోసం బూతుల నానిగా మారిపోయిన కొడాలి నానికి జగన్ టికెట్ చింపేయడం పార్టీ వర్గాల్ని విస్మయపరుస్తోంది. నాని అభ్యర్థిగా ఉంటే గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయము అన్న ఐపాక్ నివేదిక ప్రాతిపదికగా జగన్ కొడాలి నాని స్థానంలో మండలి హనుమంతరావును గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారని పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. హఠాత్తుగా గుడివాడ నియోజకవర్గంలో మండలి హనుమంతరావు ఫ్లెక్సీలు వెలియడం వైసీపీ వర్గాలైతే సంచలనం సృష్టించింది. వాస్తవానికి జగన్ కు కొడాలి నాని వీరభక్త హనుమాన్ వంటి వాడైతే కొడాలి నానికి మండలి హనుమంతరావు అటువంటి వాడని నాని అనుచరులు చెప్తున్నారు. అయితే ఇటీవలే మండలి హనుమంతరావు తాడేపల్లి ప్యాలెస్ పిలుపు మేరకు అక్కడికి వెళ్లి సీఎంఓ అధికారులతో మాట్లాడొచ్చారు. అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలియదు కానీ సీఎంఓ అధికారులతో భేటీ అనంతరం హనుమంతరావు ఫ్లెక్సీలు నియోజకవర్గం అంతటా వెలిసాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావు పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ పరిణామంలో కొడాలి నాని అనుచరులు భగ్గుమంటున్నారు. కొడాలి నానికి టికెట్ నిరాకరిస్తే జగనైనా సరే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మొత్తం మీద సిట్టింగుల మార్పు అంటూ కొడాలి నాని సీటుకే జగన్ ఎసరు పెట్టారని అంటున్నారు. గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా కొడాలి నానికి జగన్ ఇలాగే ఝలక్కిచ్చారని చెప్తూ అప్పట్లో నాని కొంతకాలం ప్రజలకు పార్టీ కూడా అందుబాటులో లేకుండా తన పశువుల పాకలో పడుకొని శూన్యంలోకి చూస్తూ గడిపేశారని అంటున్నారు. అప్పట్లో పశువుల పాకలో పడుకొని నాని ఒంటరిగా శూన్యంలోకి చూస్తున్న ఫోటోలైతే తెగ వైరల్ అయిన సంగతి తెలిసింది. ఇప్పుడు కూడా మరోసారి కొడాలి నానికి జగన్ అదును చూసుకుని చేయించారని, వాడుకొని వదిలేయడంలో జగన్ను మించిన వారే లేరని మరోసారి రుజువైందని అంటున్నారు.